ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్తూరు గ్రానైట్ మాఫియా వెనక కేటుగాళ్లెవరు? అక్రమ మార్గంలో తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్న ముఠాను వెనకుండి నడిపిస్తోందెవరు? చిత్తూరు పూతలపట్టులో సాగుతున్న ఈ వ్యవహారానికి అధికారులు కొమ్ము కాస్తున్నారా? లోకల్ గా ఎలాంటి టాక్ నడుస్తోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇసుక, గ్రావెల్, గ్రానైట్కు పెట్టింది పేరు. అయితే ఈ సంపద అంతా పక్కదారి పడుతోంది. ముఖ్యంగా గ్రానైట్ను కొందరు పొలిటీషియన్ల సాయంతో తన్నుకుపోతున్నారు. చిత్తూరు నుంచి పూతలపట్టు వరకు అక్రమ రవాణా అడ్డాగా మారింది. చిత్తూరు, పూతలపట్టు, జీడినెల్లూరు నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల నాయకులకు కూడా వాటాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి లారీల ద్వారా తమిళనాడు, కర్ణాటకకు తరలిస్తున్నారు. జిల్లాలో 400 వరకు క్వారీలు నడుస్తుండగా ఇందులో చాలా చోట్ల కోట్లాది రూపాయలు విలువ చేసే గ్రానైట్ దిమ్మలు మాయమవుతున్నాయి. చీటా బ్రౌన్, సీ గ్రీన్, మల్టీ రెడ్లతో పాటుగా అత్యంత ఖరీదైన బ్లాక్ గ్రానైట్ G20 రకం చిత్తూరు జిల్లాలో దొరుకుతుంది. వీటితో పాటు మరిన్ని రకాలకు మంచి డిమాండ్ ఉంది. చిత్తూరు నుంచి చెన్నైకి, అటు నుంచి తమిళనాడు వ్యాప్తంగా సరఫరా అవుతుంది. చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యం, పాలసముద్రం, గంగాధర నెల్లూరు, ఎస్ఆర్పురం, పూతలపట్టు మండలాలు గ్రానైట్ దందాకు కేర్ ఆఫ్ అన్నది బహిరంగ రహస్యం. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా కొందరు నేతల సహకారంతో మాఫియా రెచ్చిపోతోంది. గ్రానైట్ ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరిట నడుస్తున్న బినామీ సంస్థ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా తప్పుడు బిల్లులు ఇస్తోందని సమాచారం. క్వారీల నుంచి లారీలకు నకిలీ బిల్లులు జారీ చేసి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని ఎగ్గొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అటు భారీ గ్రానైట్ వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటు దొంగ బిల్లుల వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొడ్డిదారిన పెద్ద ఎత్తున గ్రానైట్ లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. భూగర్భ గనుల శాఖ అధికారులు వీటిపై దృష్టి పెడితే ఈ అక్రమాలకు ఎప్పుడో చెక్ పడేది. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడటం లేదని టాక్ నడుస్తోంది. మరి దీనిపై మున్ముందు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూడాలి.